ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో బడుగు బలహీన వర్గాల నాయకులు స్వర్గీయ జుత్తిగ రామకృష్ణ గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ తండ్రి స్వర్గీయ రామకృష్ణ గారు అహర్నిశలు బడుగు బలహీన వర్గాలు మరియు పేదల సంక్షేమం కోసమే పరితపించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మహాదేవపట్నం గ్రామంలో ప్రజల మన్ననలు పొందడమే కాకుండా జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు. మా నాన్నగారు మహాదేవపట్నం గ్రామ కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులుగా, పశ్చిమ గోదావరి జిల్లా కల్లుగీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర తాటి బెల్లం సహకార సంఘం రాష్ట్ర ట్రెజరర్ గా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు సేవలందించారు అని వారు తెలిపారు. తండ్రి ఆశయ సాధనే లక్ష్యం. మా తండ్రి చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ఆయన అణగారిన వర్గాల కోసం చేసిన సేవ, ఆయన పుణ్యం వలనే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఆయన ఆశీస్సులతోనే ప్రజలకు సేవ చేస్తున్నాము అని వారు ఉద్ఘాటించారు. ప్రస్తుతం తాను ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గా తన సోదరుడు జుత్తి శ్రీనివాస్, గతంలో గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరో సోదరుడు రాష్ట్ర తాటిబెల్లం సహకార సంఘానికి వైస్ చైర్మన్ గా సేవలు అందిస్తున్నామని తెలిపారు. మున్ముందు కూడా తమ తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మా నాన్నగారు 30వ వర్ధంతి సందర్భంగా మా కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి నివాళులర్పించడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలం పేదల కోసం ఆయన పడ్డటువంటి శ్రమ, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసేటువంటి పోరాటం గాని చాలా ఉన్నతమైనది. ప్రజలందరూ కూడా ఆయన్ని ఒక సొంత మనిషిలా భావించి అందరితో మమేకమై ఉండేటువంటి మనిషి వ్యక్తి. ఈరోజు ప్రజలందరూ కూడా నివాళులర్పించారు. ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టారు. చిన్నతనం నుంచే రాజకీయాలు పుణిపుచ్చుకుని పూర్వం కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉంటూ సిపిఐ పార్టీలో బొమ్మగాని ధర్మభిక్షం గారు ఆధ్వర్యంలో ఆయన సేవలు అందించడం జరిగింది. తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్నో సేవలు అందించి అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధన మేరకు ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా ఎంపీటీసీగా మహాదేవపట్నంలో గెలిచి సేవలు అందించడం జరిగింది. అదే తరుణంలో ఆయన స్వర్గస్థులైన కారణంగా మేము బైఎలక్షన్లో ఎంపీటీసీగా రావడం జరిగింది. అలాగే నేను గాని మా సోదరులు జుత్తిగ నాగరాజు గాని ఆయన జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎమ్మెల్యే గారికి, ట్రిపుల్ గారికి మంచి సన్నిహితంగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్న నాగరాజుకి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ జుత్తిగ రామకృష్ణ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కుటుంబం అంతా కూడా వచ్చి మా తండ్రి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మా నాన్నగారు శ్రీ స్వర్గీయ జుత్తిగ రామకృష్ణ గారు ఈ మహాదేవపట్నం గ్రామానికి, బడుగు బలహీన వర్గాలకి, ప్రజలకు అందరూ కూడా ఎన్నో విశేషమైన సేవలు ఆయన చేయడం జరిగింది. అలాగే ఈ మహాదేవపట్నం గ్రామానికే కాకుండా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కల్లుగీత కార్మిక సంఘం, కల్లుగీత పనివారుల సంఘానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాటిబెల్లం సహకార సంఘం మరి ఆయన ట్రెజరర్గా కూడా పనిచేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కల్లుగీత పనివారుల సంఘం అధ్యక్షులుగా, మహాదేవపట్నం గ్రామంలో ఇండిపెండెంట్గా మరి ఎంపీటీసీగా కూడా ఆయన గెలవడం జరిగింది. మరి ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకి, మరి పేద ప్రజలకు అండగా నిలబడి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆయన 1995లో మన హఠాత్తుగా ఆయన మరి గుండెపోటుతో మరి గురైనప్పుడు మరి మహాదేవపట్నం గ్రామ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి అండగా తోడ్పడిగా ఉంది. వాళ్ళ యొక్క అభిలాష వరకు మా నాన్నగారి ఆశయాలని, సిద్ధాంతాలని మేము కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన ఆశయ సాధన కోసం మా కుటుంబం అంతా కూడా ఈరోజు కూడా కొనసాగిస్తున్నాం. మరి ఈరోజు మేము ఉండి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మేము కూడా పాల్పంచుకోవడం, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా అన్న జుత్తిగ శ్రీనివాస్ గారు,
అలాగే మా పెద్దన్న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాటిపల్ల సహకార సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇవన్నీ కూడా మేము అందరూ కూడా పదవులు రోజు చేస్తూనే ఉండే మా నాన్నగారు ఆశయాలు చేస్తారు. మరి ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు పరితపించేవారు. మాకన్నా కూడా ఎక్కువగా మరి బడుగు బలహీన వర్గ పేద ప్రజలతో మమేకం అయ్యి వారికి ఏ అవసరాలను సరే ముందుండి తీర్చేవారు. మరి అదేవిధంగా ఈరోజు మీ ఉండి నియోజకవర్గంలో మరి ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఒక కూటమిలో మేమందరం కూడా పాలు పంచుకొని ప్రజలకు ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా మరి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆ వంతు నేను కూడా కృషి చేస్తున్నాను.